తాజాంశాన్ని చూస్తున్నాం. ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్స్ గైడ్ లైన్స్ లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, అడ్మిషన్ గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ఏం సవరణలు చేసింది, ఆ వివరాలేంటి? పవిత్ర, ఉన్నత విద్య అదేవిధంగా ఇంజనీరింగ్ సహా అన్ని ఉన్నత విద్యా కోర్సులు ఏవైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయో వీటికి సంబంధించి అడ్మిషన్స్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని చూసినట్లయితే వృత్తి విద్య ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో 85% సీట్లను తెలంగాణ స్థానికులకు పూర్తి స్థాయిలో కేటాయిస్తూ మరో 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు పోటీ పడేలా ఉన్న అవకాశాన్ని ఇంతకుముందు కూడా మనం చూసినట్లయితే 85% తెలంగాణ వాళ్ళకి, ఇంకో 15% ఏపీ కూడా ఉండేది. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో దీని ప్రకారం 15% కోటా సీట్లను ఏపీ వారికి కూడా కేటాయిస్తుండారు. అయితే రెండు రాష్ట్రాల విభజన జరిగి దాదాపు 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, అంటే ఈ చట్టం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని అప్పట్లో దీన్ని నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలోనే దీన్ని సవరిస్తూ ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి వృత్తి విద్య కావచ్చు, ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించిన కళాశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు ఏవైతున్నాయి వీటికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపులో మార్పులు చేస్తూ 85% తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15% ఇంతకుముందు ఏపీ వాళ్ళకు ఉండేది. ఇప్పుడు దానికి బదులుగా 15% అన్రిజర్వ్డ్ కోటాలో ఉంచడం జరిగింది. ఇందులో చూసినట్లయితే కనుక ఈ 15% అన్రిజర్వ్డ్ కోటా కిందకు వచ్చే వాళ్ళు కూడా 4 క్రైటీరియాలను విధించడం జరిగింది. పూర్తి స్థాయిలో తెలంగాణ స్థానికులు అయి ఉన్న వాళ్ళు, మొదటి నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు ఎవరైనా ఈ కోటాకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలోనే కొంతమంది అంటే 10th వరకు ఇక్కడ చదివి లేదా ఇతర ప్రాంతాల్లో 1-2 ఏళ్లు పూర్తి చేసిన వాళ్ళు, ఇలా అనేక సమస్యలు ఎదురైన నేపథ్యంలోనే 10 ఏళ్లు తెలంగాణలో ఉన్న వాళ్ళు, నివాసం ఉన్న వాళ్ళు ఎవరైతే 10 ఏళ్లు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ 15% కోటాలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఈ సీట్లు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వారి పిల్లలకు, అదేవిధంగా వారి స్పౌజ్ కూడా, భార్యాభర్తలు ఇక్కడ ప్రభుత్వ రంగ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉన్నట్లయితే కనుక వారి పిల్లలు అదేవిధంగా భార్యాభర్తల్లో ఒకరికి ఈ కేటగిరీ కింద సీట్లు కేటాయించినట్టు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే ఉన్నత కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పవిత్ర, మొత్తం 85% సీట్లని అన్రిజర్వ్డ్ అంటే రిజర్వ్డ్ కోటా కింద పూర్తి స్థాయిలో తెలంగాణ వారికి, మరో 15% అన్రిజర్వ్డ్ కోటా కింద తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పాఠశాల విద్యా సంస్థల్లో పనిచేసే వారి పిల్లలు, అదేవిధంగా స్పౌస్ కూడా కేటాయించినట్టుగా ప్రభుత్వం అయితే స్పష్టంగా పేర్కొంది. పవిత్ర, ధన్యవాదాలు రమ్య.